తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు జరిగాయని, అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 780 కోట్ల రూపాయల నగదును ఎన్నికల కమిషన్ సీజ్ చేసిందన్నారు. నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకోవాలంటున్న సీఈఓ వికాస్ రాజ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16 లేదా 18వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈసీఐ చాలా సీరియస్గా దృష్టి సారించింది పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి. మనతో మాట్లాడడానికి సీఈఓ వికాస్ రాజ్ గారు ఉన్నారు. సో చెప్పండి, మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు అంతా కూడా ప్రిపరేషన్ నడుస్తూ ఉంది. సో ఎట్లా ఉంది సార్? 16th నాడు మీకు తెలుసు ఈ అనౌన్స్మెంట్ అయింది. అవర్ నోటిఫికేషన్ 18th నాడు ఉంటుంది, 18th ఏప్రిల్. సో అందుకనే ఈ ఒక నెల వరకు ఎంసీసీ కోడ్ అమల్లోకి ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. హోర్డింగ్స్ పెట్టాలంటే ఎక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, వెహికల్స్ కావాలంటే ఏం పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటి ర్యాలీస్ కావాలి అంటే ఎట్లా పర్మిషన్స్ తీసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్స్ పేపర్లో, టీవీలో అన్నిట్లో ఏమేం చేయాలి, ఏం చేయకూడదు దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం బై అండ్ లార్జ్ ఇప్పుడు వరకు బాగానే నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ కోర్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సార్, లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అర్బన్ ఏరియాస్లో మీరు ఓటింగ్ శాతం పెంచేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగలేదు. సో దానికి పర్టికులర్ రీజన్ ఏంటి? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ పెరిగేందుకు మీరు ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు ఏంటి? అంటే అర్బన్ ఏరియాస్లో కొంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఎస్పెషలీ హైదరాబాద్లో జరిగింది నిజమే. అది దృష్టిలో పెట్టుకొని ఈసీఐ వారు చెప్పిన ప్రకారం ఒక లో పర్సంటేజ్ ఏ పోలింగ్ స్టేషన్స్లో లో ఓటింగ్ అయింది, ఒక 5000 అట్లాంటి పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాంట్లో స్పెసిఫిక్గా బిఎల్ఓస్ అట్లాగే వేరే టీమ్స్ని పంపించి ఏమేం చేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం ఎంసీసీని వైలేట్ చేసిన పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా ఆఫీసర్స్ పైన మాత్రమే ఈసీఐ కొన్ని చర్యలు తీసుకుంది, చాలామంది సస్పెండ్ చేసింది, అక్కడిక్కడ షెఫ్లింగ్ చేసింది. కానీ పొలిటికల్ పార్టీస్ పైన పర్టికులర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒక అలిగేషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈసారి అన్ని పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో పర్టికులర్గా ఈ పొలిటికల్ పార్టీస్ మీద ఈసీఐ ఎలాంటి దృష్టి పెట్టింది? పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ అడ్వైజరీస్ కొన్ని లాస్ట్ టైం కూడా ఇష్యూ అయినాయి. మున్గోడు టైంలో మీకు ఐడియా ఉంటుంది, కొంత సమ్ పొలిటికల్ లీడర్స్ మీద కొంత 2-3 రోజు వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి వీలు ఉండదు, అట్లాంటి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. సో దిస్ విల్ డెఫినెట్లీ ఏదైనా అట్లాంటి కేసులు మరి ఉంటే అఫ్ కోర్స్ ఈసీఐ విల్ టేక్ ద ఫైనల్ డిసిషన్ ఆన్ దాట్. సో మా దగ్గర ఎట్లయినా కంప్లైంట్ ఇట్లాంటివి వస్తే దాని మీద రిపోర్ట్ మేము పంపుతాము. అండ్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఆఫీసర్స్ బట్ డెఫినెట్లీ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ వాళ్ళ క్యాండిడేట్ ఉండొచ్చు, వాళ్ళ క్యాంపెయినర్స్ ఉండొచ్చు, హూఎవర్ ఇస్ దేర్, వాళ్ళ మీద కూడా తప్పకుండా యాక్షన్ జరుగుతుంది. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కంటెస్టెంట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిపైన చాలా మంది అలిగేషన్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్లో గెలిచిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిజైన్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, పొలిటికల్ పార్టీస్లో డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళపైన అంటే అలిగేషన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళపైన మీరేమన్నా ఈసీఐ నుంచి పర్టికులర్గా ఏమైనా దృష్టి పెడుతున్నారా? గతంలో ఈ పర్సన్ మీద ఇలాంటి అలిగేషన్స్ ఉండే, సో ఈ ఎలక్షన్లో వాళ్ళపైన పర్టికులర్ దృష్టి పెట్టడం కానీ, అమౌంట్ను వాళ్ళు డిస్ప్యూట్ చేసే అంశంలో కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చాలా క్లియర్గా ఉంది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్? We go purely by that. So our disqualification basically whoever is the competent authority వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వస్తే దాని ప్రకారం మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మొత్తం మీద ఇది పార్లమెంట్ ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్టు సీఈఓ వికాస్ రాజ్ చెప్తున్నారు. లాస్ట్ టైం ఫీజు చేసినటువంటి 780కి పైగా కోట్ల రూపాయలన్నిటికి సంబంధించి దాదాపు 20 డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా సమన్వయం చేస్తూ జరిగినటువంటి అంశం కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఇష్యూస్, ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా షెడ్యూల్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ అన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు.